ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రజలతో నీవిట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని, విత్తబడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్లు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా అనేక హృదయాలు కట్టబడినట్లు, అనేకులు మంచి మంచి నిర్ణయాలు తీసుకుని నీ వాక్య జ్ఞానం సంపాదించుకుని ఐశ్వర్యవంతులగుటకు, అప్పుల నుంచి విడుదల పొందుకున్నట్టుకు, సమస్యల నుంచి విడుదల పొందుకున్నట్టుకు నువ్వు సహాయం చేయమని, సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి మాట. దేవుడు అంట రెండు పెట్టాడు నీ ఎదుట, జీవమా మరణమా. చాయిస్ ఈజ్ యువర్స్. అప్పుల నుంచి నువ్వు బయటపడాలా, అప్పుల్లో నువ్వు ఇరుక్కోవాలా, ఐశ్వర్యవంతుడు కావాలా, అప్పుల పాలు కావాలా. చాయిస్ ఈజ్ యువర్స్. చాలామంది అనుకుంటారు దేవుడు చేశాడు ఇదంతా. లేదు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, దాన్ని నువ్వు వినియోగించుకోవాలన్నమాట. ఒకసారి జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఆల్ఫ్ పర్వత ప్రాంతాల్లో ఒక మహాజ్ఞాని ఉండేటువంటి వాడు. ఆల్ఫ్ ఆ పర్వతాల్లో ఒక మహాజ్ఞాని ఉండేటువంటి వాడు అన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే, అప్పుడప్పుడు ఆ పర్వత పాద ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే పర్వతాల క్రింద ఉన్నటువంటి ఆ గ్రామాల్లోనికి వచ్చేటువంటి వాడు. ఆయన మహాజ్ఞాని కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమస్యలు కూడా ఉంటుంటే ఆ సమస్యలకి మరి ఎలాగ విడుదల పొందుకోవాలో, ఆ వారి యొక్క సమస్యలకు కొన్ని సలహాలు సమాధానం చెప్పి పరిష్కరించేటువంటి వాడు. ఏ సమస్య నుంచి ఎలా విడుదల పొందుకోవాలో ప్రతి వారి సమస్యకు పరిష్కారాలు చెప్పేటువంటి వాడు, జ్ఞానం కలిగిన వాడు, మహాజ్ఞాని కాబట్టి. ఏమి చేస్తే వారి కష్టాలు తీరుతాయో, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో సలహా ఇచ్చేటువంటి వాడు. ఒకసారి మరి ఓహో ఇంతని మహాజ్ఞాన, సరే ఈయనేం చెప్తాడు ఈ సమస్యకి అని చెప్పేసేసి కొంతమంది ఆకతాయి పిల్లలు ఏం చేశారంటే, ఆయన ఆట పట్టించాలని చెప్పి, ఈ మహాజ్ఞాని ఏం సమాధానం చెప్తాడో ఈయన ఎలాగ ఆట పట్టించాలని చెప్పి ఒక పక్షిని పట్టుకుని వాళ్ళు చెయ్యి వెనకాల పెట్టుకుని, అదే వెనక భాగాన్ని పెట్టుకుని ఆయన దగ్గరికి వచ్చారంట. స్వామి మహాజ్ఞాని, మా చేతిలో ఏమున్నది అని అడిగారంట వాళ్ళ చిన్నపిల్లలు. ఆయన మహాజ్ఞాని కాబట్టి మీ చేతిలో ఒక పక్షి ఉన్నది అని చెప్పి ఆయన చెప్పేశాడు. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడంటే, తన యొక్క 2 చేతులు కూడా, ఆ 2 వేళ్ళు కూడా పక్షి మెడ మీద పెట్టాడు అనమాట. గట్టిగా ఇలా పట్టుకున్నాడు. ఆ మెడ దగ్గర పెట్టి, మహాజ్ఞాని ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ పక్షి బ్రతికున్నదా లేక చనిపోయిందా అని ఆయన ప్రశ్నించాడు ఆ చిన్న బాలుడు. ఇప్పుడు ఈయన మహాజ్ఞాని కదా, ఒకవేళ ఈయన బ్రతుకున్నది అని చెప్తే వెంటనే దాని మెడన నిలిమేసి చంపేసి మీరు తప్పు చెప్పారు, ఇది చనిపోయింది అని చెప్పాలనుకున్నాడు. ఒకవేళ ఆయనకి ఈయన మహాజ్ఞాని చనిపోయిందని చెప్పాడు అనుకోండి, చేతులు ఇలా తీసేసి ఇది బతికే ఉన్నది అని చెప్పి ఆయన్ని అబద్ధము అని చెప్పి నిరూపించాలని చెప్పి, ఎలాగైనా సరే తప్పు పట్టాలని చెప్పి ఆ పక్షిని తన చేతితో పట్టుకుని ఉన్నాడు ఆయన, ఆ అబ్బాయి. ఇదంతా ఆలోచించినటువంటి ఆ జ్ఞాని కదా, గ్రహించగలిగినటువంటి వాడు కాబట్టి గ్రహించాడు. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఎలాగుందంటే, నాయనా ఆ పక్షి నీ చేతిలో ఉన్నది, నువ్వు ఎలా కోరుకుంటావో అలా ఉంటుంది. ఆమేన్. నువ్వు ఎలా పలికితే అలా కలుగుతుంది, నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. జాగ్రత్తగా మనల్ని ఈ మాట యేసయ్య నీతో చెప్తున్న మాట ఇదే ఈ రోజున. నువ్వు ఎలా అనుకుంటే, నువ్వు ఎలా కోరుకుంటావో అలా ఉంటుంది, నువ్వు ఎలా పలుకుతావో అలా జరుగుతుంది. మన జీవితం కూడా అంతే. అంటే ఆ అబ్బాయి ఇప్పుడు అది బతకాలనుకుంటే బతుకుతుంది, చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోతుంది. దాని జీవితం దాని చేతిలో లేదు. వింటున్నారా? దాని జీవితం దాని చేతిలో లేదు, ఆ అబ్బాయి ఆలోచనలో ఉన్నదన్నమాట. కాబట్టి మన జీవితం కూడా అంతే. మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తే నిత్య జీవం వశపరుచుకుంటాం, లేదా నిత్య నరకానికి గురవుతూ ఉంటుంటాం. అంతా మన చేతిలో ఉంది, అంతా మన నిర్ణయంలో ఉంది. మన అప్పు తీరాలన్నా, మన సమస్య తీరాలన్నా, మన బంధకాల నుంచి మనం బయటపడాలన్నా, నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. వెలుగు కలుగు గాకని దేవుడు పలికాడు, వెలుగు వచ్చింది. కాబట్టి ఈ రోజున నీ సమస్య నుంచి నువ్వు విడుదల కలుగును గాకంటే విడుదల కలుగుతుంది. లేదు, నా సమస్య నుంచే నా జీవితం ఇంతే, నేను ఎప్పుడు పైకి రాను అంటే నువ్వు ఎప్పటికీ పైకి రావు. నీ అప్పులు నువ్వు ఎప్పుడు తీర్చలేవు అనుకుంటే నువ్వు తీర్చలేవు. నీ సమస్య నుంచి నువ్వు ఎప్పుడు బయటపడలేవు అంటే బయటపడలేవు. కాబట్టి నువ్వు పలికితే కలుగుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కలుగు గాక అని పలకగా
కలిగెను. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నీకు అటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు, అటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు. భూమిని నిన్నుంచి లోపరుచుకోమంటున్నాడు. నువ్వు లోపరుచుకుంటే నీకు ప్రతిదీ లోపడుతుంది. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నీకు లోపడుతుంది. అది ఆర్థిక సమస్య అవ్వచ్చు, అది అనారోగ్య సమస్య అవ్వచ్చు, అది పేదరికం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, మరి ఏ రోగమైనా సరే, ఏ అప్పని సరే నీకు లోపడుతుంది. నువ్వు దాన్ని తీర్చగలను, నువ్వు నన్ను జయించగలను, నేను దాన్ని బయటకు పడగలను, నన్ను బలపరచువు అని అంది, నేను సమస్తం చేయగలను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన ప్రతి వారికి దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును కాక. ఆమేన్.